Yes, welcome back to my channel Shiksha the Learning Hub. So friends, already తెలంగాణ ఎంసెట్కి సంబంధించి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి మనకి హాల్ టికెట్స్ ఈరోజు ఇందాక 5 అప్పుడైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క హాల్ టికెట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియో అనేది ఫుల్గా చూసి మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో చూస్తున్న స్క్రీన్ మీద ఆల్రెడీ హాల్ టికెట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆఫ్ టీఎస్ఈఏపీ సెట్ are going to be released today at 5 PM. All the candidates are advised to download your hall tickets from the website. సో ఈ మనం ఆల్రెడీ చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన నోటీస్ అనమాట ఇది. సో ఇప్పుడు నేను లింక్ అనేది నా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే చూస్తున్నారు కదా ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అప్లికేషన్లో ఇచ్చారో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అది పీడిఎఫ్ రూపంలో అయితే డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో అది జిరాక్స్ తీసుకొని మీ దగ్గర ఎగ్జామ్ టైంకి తీసుకువెళ్ళండి. సో ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకి మ్యాండేటరీ కంపల్సరీ అనమాట. సో ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మీరు కొంతమంది మర్చిపోయారనుకుంటే మాత్రం మీ యొక్క అప్లికేషన్ జిరాక్స్ కాపీ ఉంటుంది కదా, అప్లికేషన్ జిరాక్స్ కాపీలో కూడా మీరు చూసి ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట.